పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దీన్ని పిఓజేకే అని కూడా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని కూడా మనం పిలుస్తాం. కాకపోతే అది పాకిస్తాన్ ఏం చెప్పిద్దంటే ఇది ఆజాద్ కాశ్మీర్, ఇది స్వతంత్ర కాశ్మీర్ మాలో ఉంది అనేది అది చెప్పుకుంటది. ఇప్పుడు ఈ పిఓకేలో ప్రజల తిరుగుబాటు ఎంతటి ఘోరంగా ఉందంటే ఎంటైర్ ఒక పాకిస్తాన్ ఇప్పుడు అకార్డింగ్ టు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం 12వ ప్లేస్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రజల తిరుగుబాటుని అణచివేయలేకపోతుంది అనేది అక్కడ చాలా రిపోర్ట్లు బట్టి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పిఓకే అనేది 83,000 చదరపు కిలోమీటర్ల ఉంటుందండి. ఇందులో ఆజాద్ అంటే ఈ ఆజాద్ కాశ్మీర్ అనేది ఏంటంటే నార్తర్లో ఉంటుంది, అంటే ముజఫరాబాద్ ఈ వెస్టర్న్ పార్ట్ లో ఉంటుంది. ఇది 13,279 స్క్వేర్ కిలోమీటర్లో ఉంటుంది. వేరే గిల్జిట్ బల్టిస్తాన్ ఏంటంటే ఈ 72,479 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 83,000 చదరపు కిలోమీటర్లో 80 లక్షల దాకా ప్రజలు, ముఖ్యంగా 99% ముస్లింలు. కానీ వాళ్ళు ముస్లింసే కానీ గుజార్ కమ్యూనిటీకి భారతదేశంతో సాంస్కృతికి ఎక్కువ బంధం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను విషయాన్ని. ఇప్పుడు ఈ పిఓకే ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్, భారతదేశంలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం 2,22,220 చదరపు కిలోమీటర్లో 183,000 అటు ఉంటుంది. మిగిలిన భారత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి, ట్రైన్ సర్వీసులు, రైల్వేలు, మోడర్న్ రవాణా సదుపాయాలు. రీసెంట్ గా జోజిల్లా పాస్, ఈ జోజిల్లా పాస్ లో 100 టన్నెల్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. టూరిజం ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఐటీ ఈ యొక్క యూత్ కి ఒక నూతన ఉత్తేజం ఎక్కడుంటే అటువైపున పిఓకేలు ఏంటంటే ఒక మధ్యయుగం లాగా అణచివేత అనమాట. అసలు ప్రజాస్వామ్యం లేదు, వాళ్ళకి హక్కులు లేవు, ఏమీ లేదు, రక్షణ కూడా లేదు. చాలా దారుణమైన పరిస్థితి. అందుకనే ఇటువైపు జమ్మూ అండ్ కాశ్మీర్ని చూసి అటువైపు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మమ్మల్ని అవసరమైతే ఇండియాలో కలిపేమని. ఒక 6 నెలల క్రితం కూడా ఇది జరిగిందనమాట. సోషల్ మీడియాలో ఇండియాలో ఉంటే ఎంత బాగుండు అనే ఒక పీపుల్, అక్కడ ముఖ్యంగా యూత్ జెన్జీ ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మనం చాలాసారి సోషల్ మీడియాలో చూడొచ్చు అనమాట.